ఇండియా ప్రజాబంధు పార్టీ ఒక 7 లోక్సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాం. ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం లేదు. కాబట్టి ఎక్కడైతే మన సంఘ సభ్యులందరూ కూడా ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నారో అక్కడ తప్పకుండా మీరు బూర గుర్తుకు ఓటేసి మన పార్టీ అభ్యర్థిని బలపరచండి. ఒకవేళ మన పార్టీ అభ్యర్థి లేకపోతే తెలంగాణలో అయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. బీజేపీ మీద అది మనకు చాలా బెటరు. తర్వాత ఇఫ్ ఇట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్, అక్కడ కాంగ్రెస్ విన్నింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ. వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఓట్లు మీరు వేయవచ్చు. ఇలా నేను చెప్పిన మాట ప్రకారం కాకుండా మీ మనస్సాక్షి మిమ్మల్ని వేరే విధంగా నడిపిస్తే మీరు యూ కెన్ ఫీల్ ఫ్రీ. ఇది ప్రజాస్వామ్యము. కాబట్టి నేను మీ నాయకుడిగా ఒక సలహా ఇస్తున్నాను. మీరు ఎవరికి వేసినా సరే మణిపూర్లో మన క్రైస్తవ అమ్మాయిలను అత్యాచారాలు చేసిన దుర్మార్గ పార్టీకి మాత్రం చచ్చిన ఓటేయొద్దు. అంతకన్నా అందరం పోయి హుసేన్ సాగర్లో దూకింది బెటర్. అలాంటి వాళ్ళు దేవుని తీర్పులోకి కూడా వస్తారు. ఇదే మాటలు కాదు. గాడ్ విల్ జడ్జ్ దెమ్. ఏమరా బుద్ధి జ్ఞానం లేదా? నీ ఇంట్లో ఆడపిల్లల్ని రేపు చేస్తుంటే నువ్వు ఎట్లాగ ఓటేస్తావు? వాళ్ళకి డబ్బులకు అమ్ముడు పోతావా అని ప్రభు తప్పగా గద్దిస్తాడు. మిగతా పార్టీలో కాంగ్రెస్ ఆర్ వైఎస్ఆర్, ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్ లేదు, ఇంకేది లేదు, మన కాంగ్రెసే లీడింగ్లో ఉంది, మనం వేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ లేకపోతే షర్మిలమ్మ మీద అభిమానంతో మీరు కాంగ్రెస్కి వెళ్ళాలనుకుంటే నాకు అభ్యంతరం లేదు. ఇట్స్ ఓకే, యూ కెన్ ఫీల్ ఫ్రీ.